మాట్లాడిన అంశాల్లో ఒక పురాణాల గురించి కూడా ఆయన ఎత్తుకున్నాడు. దాని గురించి ఒక్కసారి మాట్లాడతాను. కౌటిల్యుడు ఆర్థికవేత్త అంటే ఈయన పయ్యావుల కేశవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కౌటిల్యుడి కింద పోల్చుకున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రగుప్త మౌర్యుడి కింద పోల్చాడు. అంటే కౌటిల్యుణ్ణి అనుసరించి చంద్రగుప్త మౌర్యుడు ప్రజలకి చాలా గొప్పగా చేశాడు. అది పురాణం, ఓకే, బాగానే ఉంది. ఆయన చెప్పిన అంశం ఏంటంటే సామాన్యుడు సంక్షేమమే తన సంక్షేమంగా భావించాడు చంద్రగుప్త మౌర్యుడు అని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు 2వ సంవత్సరం బడ్జెట్ మీరు ప్రవేశపెడతా ఉన్నారు కదా, మరి సామాన్యుడి యొక్క సంక్షేమము మీరు సూపర్ 6 హామీలు కదా ఇచ్చారు. సూపర్ 6 హామీలకి నిమిత్తము మీరు బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని. ఇప్పుడు మీరు సూపర్ 6 హామీలు 6 హామీలు అని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఊదరగట్టారు. ఏమని చెప్పుకున్నారండి ఆయన? ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఏమని చెప్పాడనంటే రైతులకి అన్నదాత సుఖీభవ కిందన 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి 20,000 రూపాయలు లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు వీళ్ళు. బడ్జెట్లో అంకిల గారెడి బాగానే ఉంది, కానీ ఇవాళ మీరు లాస్ట్ బడ్జెట్లో 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తాను, 55 లక్షల మంది రైతన్నలు ఉన్నారు కదా, మరి లాస్ట్ బడ్జెట్లో పెట్టింది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఈ బడ్జెట్ దేనికి అని అడుగుతా ఉన్నా. మీరు లాస్ట్ బడ్జెట్లో పెట్టారా లేదా? రైతన్నలకు అందరికీ కూడా అన్నదాత సుఖీభావ కిందన 20,000 రూపాయలు ఇస్తానని పోయినసారి బడ్జెట్ 2024-25లో పెట్టినప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ బడ్జెట్ దేనికి? మీరు రాజకీయ ఉపన్యాసాలు కానీ ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము. ఇవాళ మళ్ళీ దాన్ని కొనసాగింపు కిందన మరి ఈ సంవత్సరం కూడా 2వ సంవత్సరం కూడా మీరు పెట్టారు. ఆ 2వ సంవత్సరంలో పెట్టింది మీరు కేటాయింపులు ఇచ్చింది కేవలము 6,300 కోట్ల రూపాయలు. 55 లక్షల మంది రైతులు ఉంటే మీరు 20,000 చొప్పున మీరు చూసుకుంటే సుమారుగా 11,000 కోట్లు అవుతా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది ఈ డబ్బు? మళ్ళీ దీంతో పాటు కౌలు రైతులను కూడా ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తుంది? మరి అన్నదాతలకి సుఖీభవ అని మీరు చాలా ఆర్భాటంగా గొప్పగా పెట్టిన పేరుకి తూట్లు పడుస్తూ ఉన్నారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇది సూపర్ 6లో హామీ నెంబర్ 1 ఒక వైఫల్యం ఇక్కడ కనబడతా ఉంది. రెండోది, మీరు ఏదైతే అమ్మఒడి అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన పథకం పేరేంటి? తల్లికి వందనం. మీరు తల్లికి వందనము ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ దాకా చూస్తే లెక్కలు చూసుకుంటే డేటా తీసుకుంటే 87 లక్షల మంది వస్తూ ఉన్నారు సుమారుగా. మరి 87 లక్షలు ఇంటూ 15,000 రూపాయలు చొప్పున చూసుకుంటే సుమారుగా 12,900 కోట్ల రూపాయలు, 600 నుంచి 900 కోట్లు రమారమి వస్తూ ఉంది. కానీ మీరు బడ్జెట్లో కేటాయించింది 9,400 కోట్లని మీరు చెప్తూనే అలొకేషన్స్ దగ్గర లోపల పేజ్ లోపలికి వెళ్తే 8,300 కోట్లు వస్తుంది. అంటే ఇక్కడ మీరు సుమారుగా 3,800 కోట్ల రూపాయలు కోత పెట్టారు. అంటే మీరు ఏ పిల్లల్ని మీరు అందులోంచి తీసేద్దామని అనుకుంటా ఉన్నారు? మీరు చెప్పారు కదా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఇగో నీకు 15,000 నీకు 15,000 అని చెప్పారు కదా, మరి ఎందుకు చేయట్లేదని అడుగుతా ఉన్నాం. ఇది 2వ సంవత్సరం, అంటే బడ్జెట్ 2వ సంవత్సరం. అంటే మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కేవలం మీరు ఇచ్చిన సూపర్ 6లో 2 హామీలు మటుకే వాళ్ళు కనబడతా ఉన్నాయి. పోనీ అది కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నారంటే అది కూడా కనబడట్లా. 3వ హామీ దగ్గరకు వచ్చేసరికి నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి మీరు జాబులు ఇస్తానని చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ జాబులు? మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ చంద్రబాబు నాయుడు గారు విజన్ కదా, విజన్ 2020 కదా, స్వర్ణాంధ్ర 2030 అని చెప్పాడు. మరి 2030 గాలికి వదిలేసి మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే 2047 అని ఆయన నినాదం తీసుకున్నారు దాన్ని కాపీ కొట్టి ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్ర 2047 అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ చంద్రబాబు నాయుడు గారు
మీ లోకేష్ గారు మీరందరూ కూడా మీ టీం అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళారు, దావోస్ వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద గొప్ప విజనే ఉంటే ఏమైంది? ఒక్క రూపాయి అయినా ఎంఓయూ చేశారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాక్షిగా మేము ప్రశ్నిస్తున్నాము. ఒక్క రూపాయినా మీరు ఎంఓయూ చేసుకున్నారా? ఏమైపోయింది మీ తెలివి? ఏమైపోయింది మీకున్న పరిచయాలు? మీ గొప్పతనం ఏమైపోయింది? అంటే ఎక్కడ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. మన పక్క రాష్ట్రమే మహారాష్ట్ర, వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు సుమారుగా 15,80,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు. సుమారుగా 61 ఎంఓయూలు నాకు తెలిసి 61 ఎంఓయూల్లో వాళ్ళు అనౌన్స్ చేసింది 16 లక్షల జాబులు అనౌన్స్ చేశారు. అదేవిధంగా మరి మన పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిది ఏం డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. ఆయన 1,79,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు. 20 ఎంఓయూలు రాసుకున్నారు వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్తో. వాళ్ళు అనౌన్స్ చేసింది 50,000 జాబులు అనౌన్స్ చేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఒక్క ఎంఓయూలకు కూడా ఎందుకు చేసుకోలేదని వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నాము. మీరు 20 లక్షల జాబులు ఏ రకంగా మీరు సృష్టిస్తారు? ఇదనంటే క్వశ్చన్ మార్క్. మరి ఇవాళ ఇక్కడ చూసినట్టయితే సుమారుగా ఏదైతే నిరుద్యోగ భృతి గురించి మనం మాట్లాడితే సుమారుగా 20 లక్షల పై మంది నిరుద్యోగుల పైనే ఉన్నారు. అంటే సుమారుగా ఇంతమంది 20 లక్షల మందికి మీరు జాబులు ఇవ్వకపోగా మీరు 3,000 రూపాయలు చొప్పున ప్రతి నిరుద్యోగికి కూడా నెలవారీ మీరు డబ్బులు ఇస్తానని చెప్పారు, నిరుద్యోగ భృతి అని. లాస్ట్ టైం 2014 నుంచి 19 దాకా కూడా అందరికీ కుచ్చుటోపీ పెట్టారు. మరి ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే రెండో సంవత్సరం బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా మీరు బడ్జెట్లో కేటాయించలేదు. మరి ఇది మోసం కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇది సూటిగా మోసం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది కాకుండా 4వ హామీ ప్రతి ఇంటింటికి కూడా సిలిండర్స్, దీపం 2 అని చెప్పి పెద్ద గొప్ప చెప్తున్నారు. నేను అడుగుతున్నా, దీపం 1లో ఫస్ట్ ఇయర్లో మీరు 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా, మరి ఎందుకు ఒకే ఒక్క సిలిండర్ ఇచ్చారని మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు రెండో సంవత్సరం మీరు బడ్జెట్లో కేటాయింపులో సుమారుగా 3 సిలిండర్లతో పాటు పోయిన సంవత్సరం 2 సిలిండర్లు కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ గృహిణులకి ఈ సంవత్సరము 5 సిలిండర్లు ఇస్తున్నారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. 5 సిలిండర్లు ఇచ్చే ఉద్దేశం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాము. మరి ఎందుకు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? ఇప్పుడు సుమారుగా దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంలో 1,60,00,000 మంది కనెక్షన్స్ ఉన్నాయి నాకు తెలిసి. సుమారుగా 58 లక్షల మంది కనెక్షన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి 4,000 కోట్ల పైమాటే దానికి అవసరం పడతా ఉంది. అంటే మీరు బడ్జెట్లో కేటాయించింది కేవలము 2,600 కోట్ల మటుకే అని ఇవాళ మేము సూటిగా ప్రజల సాక్షిగా మేము నిలదీస్తూ ఉన్నాం. ఇప్పుడు 5వ హామీ గురించి ఎత్తుకున్నారు. ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 అంటే సంవత్సరానికి 18,000. ఆ పథకం పేరేంటంటే ఆడబిడ్డ నిధి అని చెప్పేసి మీరు అనౌన్స్ చేసుకున్నారు చాలా గొప్పగా. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఈ బడ్జెట్లో ఆడబిడ్డ నిధి ఎక్కడికి వెళ్ళిపోయిందండి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నా. అంటే సుమారుగా మీరు ఏదైతే ఆడబిడ్డ నిధికి సంబంధించి సుమారుగా 18 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు నిండిన మళ్ళీ 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు సుమారుగా ఆంధ్రప్రదేశ్లో లెక్క వేసుకుంటే 1,60,00,000 మంది ఉన్నారండి. అంటే మీరు 18,000 చొప్పున లెక్క వేసుకుంటే సంవత్సరానికి 28,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించాలి. ఎందుకు కేటాయించలేదు? ఎందుకు మీరు మోసం చేస్తున్నారని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు ఈ బడ్జెట్ అని చెప్తున్నారు కదా, పెద్ద గొప్పగా చెప్తున్నారు. ఇది రెండో సంవత్సరం బడ్జెట్. అంటే మీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఇది రెండో సంవత్సరం బడ్జెట్. మరి రెండో సంవత్సరం బడ్జెట్లో కూడా ఏదైతే ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో దీనికి పూర్తి స్థాయిగా ఎగనామం పెట్టిన సందర్భం. మరి 6వ హామీ కిందన ఉచిత బస్సు అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయిందండి ఈ ఉచిత బస్సు? చంద్రబాబు నాయుడు గారు ఉత్తిత్తి బస్సు అని అడుగుతా ఉన్నా. ఉచిత బస్సు ఊసేలేదే, మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మీరు ఇచ్చిన 6 హామీలకు సంబంధించి మరి ఏదో 1, 2 అరవకరో హామీలు మీరు అవి కూడా పూర్తిగా ఇవ్వకుండా
సగం సగం ఇస్తూ మరి ఈ రకంగా మోసం చేయడము ఎంతవరకు సమంజసమని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 3,22,359 కోట్ల రూపాయలు ఇది చరిత్ర అని చెప్తా ఉన్నారు. బాగానే ఉంది. ఇప్పుడు ఆయన స్పీచ్ స్టార్టింగ్లో పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆయన ఎత్తుకోవడం ఏంటంటే భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది అని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన బడ్జెట్లో 3,22,359 కోట్ల రూపాయలు, 3,22,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ కేటాయించినప్పుడు అందులో ఆదాయం కింద వచ్చేది ఎంతండి? 2,17,976 కోట్ల రూపాయల ఆదాయం కింద వస్తుంది అని మీరు ఒక అంచనా వేశారు. అంటే దీంట్లో అప్పు ఎంత వస్తుందండి? ఇందులో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు బడ్జెట్లో మీరు చూపించింది 1,04,000 కోట్ల రూపాయలు అప్పు కింద తీసుకుంటున్నామని మీరు డైరెక్ట్గా బడ్జెట్లోనే మెన్షన్ చేశారే. మరి ఇక్కడ అబద్ధం ఎందుకు మాట్లాడుతున్నారు? భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైందని మీరు చెప్తా ఉన్నారు కదా. మరి ఎందుకు ఇక్కడ అబద్ధాలు మాట్లాడుతున్నారు? ప్రజల్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? ఇంకొక మాట ఏం చెప్పాడనంటే, ఇంకొక మాట పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నాడు, 1995లోనంట జీతాలు ఇవ్వలేకపోవడము లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన పదవి తీసుకున్నాడంట. అంటే నాకు కూడా అర్థం కావట్లా, 1995 దాకా ముఖ్యమంత్రి కింద ఎవరున్నారండి? స్వయాన చంద్రబాబు నాయుడు గారికి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు ఉన్నారు. అంటే ఆయన ఎన్టీ రామారావు గారిని కించపరుస్తున్నాడు. ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు ఎలా తీసుకున్నారండి పదవి ఎలా తీసుకున్నారు? ఆయనకు వెన్నుపోటు పొడిచి కాదా? అంటే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ చాలా అన్యాయంగా ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో ఉందని చెప్తున్నాడు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిశ్చితంగా దీన్ని గమనించాలి. నేను ఇవాళ చెప్తున్నా, 1995 మీరు రికార్డ్స్ తెప్పించుకోండి, అప్పుడు మిగులు బడ్జెట్లు ఉన్నాయి. మరి అప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎలా వచ్చినాయండి చంద్రబాబు నాయుడు గారు? ఇంత పచ్చి అబద్ధం అసెంబ్లీ సాక్షిగా మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీ వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నారు అని అంటే ఇది ఎంత అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు 1995లో మిగిలి బడ్జెట్, అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు. ఆయన వెన్నుపోటు పడిచి కదా మీరు ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కింది. మరి అప్పుడు ఏం చేశారని అడుగుతున్నా. ఇంత అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారా అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా పరిశ్రమల్ని మేము తరిమేశారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే లోకేష్ గారిని అడుగుతా ఉన్నా. ఇప్పుడు JSW జిందాల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మహారాష్ట్రకి 3 లక్షల కోట్ల రూపాయలు MOU చేసుకున్నారు. ఇది మీకు చెంపపెట్టు కాదా? ఒక ఇండస్ట్రియలిస్ట్ని, ఒక పారిశ్రామికవేత్తని ఏ రకంగా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టుకుని ఏ రకంగా ఆయన్ని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేశారు. మరి ఆయన 3 లక్షల కోట్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేవాడే. ఆ 3 లక్షల కోట్లు కడప ఫ్యాక్టరీస్లో కానీ వివిధ ఫ్యాక్టరీస్లో కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టేవారు. ఆ JSW జిందాల్ని ఆ రకంగా తరిమేసి ఇప్పుడు మా మీద నిందలు వేస్తారా? పరిశ్రమల్ని తరిమేశారని మీరు కాదా? మొత్తం ఇండస్ట్రియల్ ఫెటర్నిటీలో మొత్తం మీరు ఒక మచ్చలా తీసుకుని వచ్చారు. ఒక ఇండస్ట్రియలిస్ట్ని, ఒక పారిశ్రామికవేత్తని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేశారనేది ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు, మీకు అక్కడ దావోస్లో చెప్తా ఉంది. మీకు అక్కడ దావోస్లో ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా MOU చేయలేదని అంటే మీ తాలూకా వెండేటా పాలిటిక్స్ ఏంటనేది అక్కడ క్లియర్గా అర్థమవుతోంది. ఇది కాకుండా NTR వైద్య సేవ గురించి మీరు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, NTR వైద్య సేవ ఇదివరకు గతంలో ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పౌరుడైనా కానీ చక్కగా వెళ్ళి హాస్పిటల్లో అలా తెల్ల కార్డు చూపిస్తే, హెల్త్ కార్డు చూపిస్తే వైద్యము చేయించుకునే పరిస్థితులు. మరి ఇవాళ ఎక్కడికైనా ఏ హాస్పిటల్కైనా వెళ్తే పరిస్థితులు ఎలా ఉన్నాయండి? మీకే సామాన్యులు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి హాస్పిటల్లోకి వెళ్తే సామాన్యుల పరిస్థితి బిక్కుమని ఉన్నాయి. వీళ్ళ తాలూకా కేంద్ర మంత్రి పెమ్మసానే చెప్తా ఉన్నాడు, మా దగ్గర డబ్బులు లేవు,
ఏదైతే ఆయుష్మాన్ భారత్ ఉందో ఆ స్కీమ్ ఒకటే వర్తిస్తుంది, మా దగ్గర డబ్బులు లేవు, మా ఇచ్చుకోవడానికి డబ్బులు లేవని. మళ్ళీ ఇవాళ దాని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు ఎన్టీఆర్ వైద్య సేవని. ఇదివరకు జగన్ అన్న ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా, జగన్ అన్న ఉన్నప్పుడు స్కీముల గురించి నేను లిస్ట్ చెప్పుకుని వస్తే మొత్తము 15-16 స్కీమ్లు. ఇప్పుడు నేను ఆ లిస్ట్ చదువుకుంటూ వెళ్తే, ఇది ఒక్కటి సరిగ్గా అనట్లేదు, లిస్ట్ చదువుకుంటూ వెళ్తే ఇంత లిస్ట్ వస్తుంది. మొత్తం అన్నీ కూడా ఎగనామం పెట్టిన పరిస్థితులు. ఇప్పుడు నేను ఇంకొక అంశం కూడా చెప్తా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అంటున్నాడు కదా, 2020 అని హైదరాబాద్ చాలా గొప్పగా తయారైందని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నానండి, పక్కనే ఉన్న రాష్ట్రంలో చెన్నై రాష్ట్రము మరి ఈయన విజన్తో అయిందా? మరి పక్కనే ఉన్న బెంగళూరులో ఉన్న బెంగళూరు సిటీ ఈయన విజన్ వల్ల అయిందా? చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏముందండి ఇక్కడ? నాకు అర్థం కాల. రాష్ట్రాలు అనేవి అక్కడ తాలూకా ఉన్న క్యాపిటల్స్ అనేవి ఆటోమేటిక్గా డెవలప్ అయినాయి. ఈయనేదో చాలా గొప్ప పని చేసినట్టు గొప్ప ఆర్భాటాలు చెప్పుకుంటున్నారు తప్పితే ఇంకెక్కడ ఏమీ కూడా లేదు. ఇంకొక అంశం కూడా వీళ్ళు, నాకు ఒకటి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఈనాడు పేపర్ కానీ ఆఖరికి ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్తా ఉన్నారు, అభివృద్ధి సంక్షేమము రెండు సమాంతరంగా తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, మీ 3,22,000 కోట్ల రూపాయల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతండి? 2,51,162 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఇది మీరు సంక్షేమాలకో లేకపోతే ఇంకొకటో రెవెన్యూ ఖర్చు చేస్తున్నారు. మరి దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు కేటాయించింది ఎంత? కేవలం 40,000 కోట్ల రూపాయలే కదా. మరి ఇవి రెండు సమాంతరంగా ఎలా తీసుకెళ్తున్నారు? మీరు ఖర్చులేమో 2,51,000 కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తూ ఉంటే, ఇక్కడ మీరు అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసేది కేవలం 40,000 కోట్ల రూపాయలే. మరి ఏ గొప్ప ప్రభుత్వం అండి? నాకు అర్థం కాల. జగన్ గారి టైంలో కూడా ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 36,000 కోట్లు 37,000 కోట్లు మేము పెట్టిందే. మీరు అదనంగా ఇంకో 2,000 కోట్లు పెట్టారు. మరి ఇది ఎంత గొప్ప ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. మరి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం ఖర్చు చేస్తూ ఉన్నారు? ఇది కాకుండా మీరు ఇందాక చెప్పారు అప్పులు పుట్టట్లేదని. మీరు రెవెన్యూ డెఫిసిట్ కిందన సుమారుగా ఈ 3,22,000 కోట్ల రూపాయల్లో 33,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్. ఇది కాకుండా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ లేనిది ఫిజికల్ డెఫిసిట్ అనమాట. ఆ డెఫిసిట్ సుమారుగా 79,926 కోట్ల రూపాయలు, అంటే 1,04,000 కోట్ల రూపాయలు. ఇవంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారనంటే వివిధ బ్యాంకుల నుంచో లేకపోతే FRBM లిమిట్స్ నుంచో లేకపోతే ఇంకోటి నుంచో అప్పులు చేసి తీసుకొస్తారు. ఇది మర్చిపోబాకండి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 10 నెలల్లో బడ్జెట్లో చూపించింది 79,000 కోట్ల రూపాయలు అప్పు చూపించారు. ఇది కాకుండా వివిధ కార్పొరేషన్ల నుంచి మీరు తీసుకుంది సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్పు కనబడుతూ ఉంది. మీరు లాస్ట్ 10 నెలల్లోనే 1,19,000 కోట్ల రూపాయలు రమారమి మీరు అప్పు చేశారే. మళ్ళీ ఈ సంవత్సరం కేవలం బడ్జెట్లో 1,04,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా, మీ 3,22,000 కోట్ల రూపాయలు ఏదైతే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారో యాక్చువల్ ఫిగర్స్ వచ్చే సంవత్సరానికి ఆడిట్ చేయిస్తే మీరు అందులో కనీస పక్షాన ఒక 25% పైనే ఇవ్వకుండా, మీరు లాస్ట్ ఇయర్ ఇదే చేశారు కదా, రైతు భరోసా అన్నారు ఇవ్వలే, అన్నదాత సుఖీభవ అని మీరు బడ్జెట్లో పెట్టారు ఇవ్వలే, తల్లికి వందనం అని చెప్పి మీరు బడ్జెట్లో పెట్టారు అది ఇవ్వలే. సేమ్ ఇదే తరహాలో అంకెల గారిడి తప్పితే ఇంకొకటి ఇక్కడ ఏం కూడా కనబడట్లేదు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని ఇవాళ నేను తెలియపరుస్తూ ఉన్నా. మరి ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా వాళ్ళు ముఖాలు చూస్తూ ఉంటే అక్కడ అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు ఇది కూడా ప్రజలకు మీరు ఏ రకంగా అయితే మోసం చేశారో అదే తరహాలో మోసం కిందే వాళ్ళకి కూడా కనబడతా ఉంది. ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళకి కూడా ఏం కాన్ఫిడెన్స్ ఏం లేదు, మీరు ఇస్తారని వాళ్ళకి నమ్మకం లేదు మీ తాలూకా ఎమ్మెల్యేలకి. మరి ఇది కాకుండా ప్రతి ఇంటింటికి కూడా మీరు 18,000 ఇస్తా ఉన్నారు కదా. ఇదే మంత్రి ఆయన రామానాయుడు గారు చెప్పారు. ఆయన
ఓ రేంజ్లో పబ్లిసిటీ ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు అని అంటే ఒక పూతరేకులు షాప్కి ఇచ్చినట్టున్నాడు. దాని పేరేదో చించినాడు పూతరేకంట. దానికి ఇచ్చి దానికి సేల్స్ పెంచాడు ఈయన. అక్కడ వాలంటీర్లు చెప్తా ఉన్నాడు, ఏమ్మా నీకు 5,000 ఇస్తుంది, 5,000 నీకు ఏం సరిపోతుంది, మరి మీకు ద్రోహం చేస్తున్నాడు కదా, మరి మేము వస్తే 10,000 ఇచ్చేస్తాము, మీరు ఆ 10,000 వచ్చిన తర్వాత అన్నయ్యంగో నాకు 10,000 వచ్చింది అని చెప్పి మా ఇంటికి వచ్చి నాకు ఆ చించినాడు పూతరేకి అని ప్రతి వాలంటీర్కి చెప్తా ఉన్నాడు. ఆయన ఉన్న ప్రచారంలో మరి ఆ రకమైన ప్రచారం చేసావు. మరి నేను అడుగుతా ఉన్నా, 4 లక్షల మంది వాలంటీర్ల పరిస్థితి ఇవాళ ఏంటి అని అడుగుతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ 4 లక్షల మంది వాలంటీర్లకి సంబంధించి? మీరు 10,000 రూపాయలు మీరు ఏదైతే వాళ్ళకి జీతం ఇస్తా అన్నారో, ఆనరోరియం ఇస్తా అన్నారో, ఆ 10,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు దాని ఊసే లేదు కదా. మరి ఇంత అన్యాయంగా, మరి ఇంత అక్రమంగా, ఇంత అబద్ధాలు ఆడడము ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా. ఇది కాకుండా జగనన్న ఇచ్చిన పథకాలు ఒక్కసారి ఏమేమి మీరు ఎగనామం పెట్టారో నేను ఒకసారి చదువుతాను. ఇప్పుడు ఇది కాకుండా వైఎస్ఆర్ వసతి దీవెన కనబడట్లే, 0 వడ్డీ పంటల రుణాలు కనబడట్లే, పంటలకి ఉచిత పంట బీమా కనబడట్లే, డ్వాక్రా గ్రూపులకి 0 వడ్డీ కనబడట్లే, వైఎస్ఆర్ చేయూత ఎగనామం పెట్టారు, వైఎస్ఆర్ ఆసరా దానికి మొండి చేయి చూపించారు, వైఎస్ఆర్ బీమా కనబడట్లా, నేతన్న నేస్తం కనబడట్లా, కాపు నేస్తం కనబడట్లా, ఈబీసీ నేస్తం కనబడట్లా, జగనన్న చేదోడు కనబడట్లా, లా నేస్తం కనబడట్లా, వాహనమిత్ర కనబడట్లా, ఆరోగ్యశ్రీ అనేది అసలు అరాకొర, అది కూడా పూర్తి స్థాయిగా లేదు. ఇప్పుడు కళ్యాణమస్తు, షాదీ తోఫా, తోడు, చేదోడు, పిల్లలకి ట్యాబ్లు, అదేవిధంగా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం, టోఫెల్, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా తీసుకెళ్లే కార్యక్రమము, నాడు నేడు, ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఇంత పెద్ద లిస్ట్ ఉంది. మరి ఇవన్నీ కూడా జగనన్న ఉంటే ఈ పాటికి మొత్తం అన్ని పథకాలు కూడా వచ్చి ఉండేవి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే ఈ పథకాలన్నీ వచ్చి ఉండేవి కాదా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా. ఇది కాకుండా ఇంకొక అంశం కూడా, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. మరి దానికి సంబంధించి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మరి బీసీలందరికీ కూడా 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా? ఇంకోండి ఆయనకి 50 వచ్చిందంట, ఆయనకి రావట్లే. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇది ప్రతి సామాన్యుడికి కూడా, ఇక్కడ మన ప్రెస్లోనే చాలామంది వైట్ కార్డు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, తెల్ల కార్డులు ఉన్నవాళ్ళు. మరి వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి న్యాయంగా అయితే రావాలి కదా. మరి 2 సంవత్సరాలకి సంబంధించి మీరు బడ్జెట్ ఇచ్చారు కదా, అంటే మీకు ఇచ్చిన సమయంలో 5 సంవత్సరాల్లో ఇది 2వ సంవత్సరం, మరి 2వ సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు చేయాలి కదా. నేను ఇవాళ చెప్తా ఉన్నా, లాస్ట్ టైం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు గనక ఈ సూపర్ 6 హామీల్ని పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే నాకు తెలిసి సుమారుగా 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో పెడితే కానీ ఇవన్నీ కూడా మీరు సాధించలేని పరిస్థితులు. మరి డబ్బు ఆదాయం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు మీరు అమరావతి ఏం చెప్తా ఉన్నారు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్తున్నారు. మీరు ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్లో మీరు ఏదైతే హట్కో నుంచి 12,000 కోట్ల రూపాయలు తీసుకుని వస్తున్నారు, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కిందన ఏదైతే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్స్ దగ్గర నుంచి వాళ్ళు ఒక 15,000 కోట్లు ఇస్తూ ఉన్నారు. మరి అది కాకుండా ఒక జర్మన్ బ్యాంక్ దగ్గర నుంచి సుమారుగా 5,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు తీసుకొచ్చి అప్పు, ఇదేం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా పూర్తి స్థాయిగా కూడా కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 15,000 కోట్ల రూపాయలు కూడా ఆ అప్పు తిరిగి మళ్ళీ మనం చెల్లించాలి. ఇప్పుడు పక్కన బీహార్ ఉందండి, బీహార్ రాష్ట్రం ఉంది. బీహార్ ఎంపీల మద్దతుతో, నితీష్ కుమార్ గారి పార్టీ యొక్క ఎంపీల మద్దతుతో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడింది. దానికన్నా ఇంకా అదనంగా ఇంకొక 4 ఎంపీలు మనకి ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎంపీలు, తెలుగుదేశం జనసేన ఎంపీలు మద్దతుతో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నిలబడింది. మరి అక్కడేమో బీహార్కి మౌలిక వసతుల కిందన, ఎక్స్ప్రెస్ హైవేస్ కిందన, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కిందన, స్పోర్ట్స్ కాంప్లెక్స్ల కిందన శాశ్వతమైన కట్టడాలకి 60,000 కోట్ల రూపాయలు అక్కడ మొన్న బడ్జెట్లో కేటాయింపు చేశారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ నిర్మాణానికి
15,000 కోట్ల రూపాయలు కూడా అప్పు కింద ఇస్తూ ఉన్నారు. అంటే వ్యత్యాసం చూడండి. అక్కడ 60,000 కోట్ల రూపాయలు బీహార్కి వాళ్ళు డిమాండ్ చేసి తెచ్చుకున్నారు, అవి ఫండ్స్ అలొకేషన్. ఇక్కడ 15,000 కోట్ల రూపాయలు అప్పు. అంటే ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంపీల మద్దతు అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడినప్పుడు, అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు, మైనారిటీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీలు అందరూ డిమాండ్ చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు? మీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏమైందని అడుగుతా ఉన్నా, ఎక్కడికి వెళ్ళిపోయిందని అడుగుతా ఉన్నా. మరి ఇంత అన్యాయము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తుంటే ఇంకా ఇప్పుడు ఇంత గొప్ప అవకాశం రాదు. అక్కడ మైనారిటీ గవర్నమెంట్, ఇక్కడ ఎంపీలు మద్దతు, అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడినప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలి. వెనకబడిన రాష్ట్రాల గురించి వీళ్ళు గట్టిగా పోరాడి వెనకబడిన రాష్ట్రాలు కేబీకే తరహాలో డబ్బు తీసుకురావాలి. పోలవరం ప్రాజెక్ట్ని సర్వేగంగా కంప్లీట్ చేయాలి. స్టీల్ ప్లాంట్కి మొన్న ఏదో నిధులు ఇచ్చారు, దాన్ని కూడా ప్రైవేటైజ్ చేయము అని చెప్పేసి ప్రకటన ఆన్ పేపర్ ఆన్ రికార్డు తెప్పించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేయకోకుండా చాలా గొప్ప బడ్జెట్లు చాలా అమోఘంగా చేశామని ఈ రకమైన బాజాలు కొట్టడం ఎంతవరకు సమంజసమని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఒక్కసారి ఇది కాకుండా లోకల్ సబ్జెక్ట్ కూడా వెళ్ళిపోయిన తర్వాత మొన్న పురంధరేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ యొక్క అధ్యక్షురాలు, ఆమె చెప్తా ఉన్నారు, నిజంగా ఏదైతే దివాన్ చెరువు దగ్గర నుంచి గ్యామన్ బ్రిడ్జ్ దాకా ఒక సింగిల్ ఫ్లైఓవర్ తీసుకొని వస్తున్నాము, సంతోషమే, మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. గ్యామన్ ఇండియా దగ్గర నుంచి ఆ జంక్షన్ దగ్గర నుంచి దివాన్ చెరువు దాకా అది గతంలోనే నేను ఎంపీ కింద ఉన్నప్పుడే దివాన్ చెరువు దగ్గర నుంచి ఏదైతే అనకాపల్లి దాకా 6 లైన్ నేషనల్ హైవేకి 5,000 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు వెళ్ళినాయి. దాంట్లో భాగంగానే ఇది ఒక ప్యాకేజ్. ఇదేం ప్రత్యేకించి తీసుకున్న ఏం కాదు. అలా అనుకుంటే రాజానగరం దగ్గర అవసరమైతే అక్కడ ఒక ఫ్లైఓవర్ తీసుకుంటారు, ఇంకా దానికన్నా ఎదరికి వెళ్తే కత్తిపూడి దగ్గర అక్కడ ఏమన్నా అవసరమైతే అక్కడ ఒక ఫ్లైఓవర్ తీసుకుంటారు, ఇంకా అన్నవరం దగ్గర ఎక్కడైనా అవసరమైతే అక్కడ ఒక ఫ్లైఓవర్ తీసుకుంటారు. ఇవన్నీ ప్యాకేజ్లో భాగం. ఇదే దానికి ప్రత్యేకించి టెండర్ పిలిస్తే పిలవచ్చు కాకపోతే ఇదన్నీ ప్యాకేజ్లో భాగం. దీంతోపాటు ఆమెకు కూడా నేను ఇంకొకటి కూడా గుర్తుకు చేసే అంశం ఏంటంటే, నేను గతంలో లాలా చెరువు దగ్గర ఉన్న ఫ్లైఓవరు, ఫ్యూచర్ కిడ్ స్కూల్ జంక్షన్ దగ్గర ఉన్న ఫ్లైఓవరు, బొమ్మూరు దగ్గర ఉన్న ఫ్లైఓవరు, వేమగిరి దగ్గర ఉన్న ఫ్లైఓవరు, 4 ఫ్లైఓవర్లకి సంబంధించి సుమారుగా 390 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి ప్రతిపాదనలు వెళ్ళినాయి, అక్కడి నుంచి శాంక్షన్ అయ్యి కూడా వచ్చినాయి నేను ఎంపీ కింద ఉన్నప్పుడే. కాకపోతే బడ్జెట్లో పెట్టలే, ఎందుకంటే లాస్ట్ మినిట్లో కాబట్టి అది బడ్జెట్లో కేటాయించలే. ఇప్పుడు అది తీసుకుని వస్తూ ఉన్నారు. ఈ ప్రతిపాదనలన్నీ కూడా 4 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఉంటే ఇవన్నీ కూడా జరిగినాయి. నేను వారికి గుర్తుకు చేసే అంశం ఏంటంటే, ఈ మధ్య ఈ 4-5 సంవత్సరాల్లో ఆనాల్ వెంకటప్పారావు రోడ్ జంక్షన్, జేఎన్ రోడ్ జంక్షన్ దగ్గర కూడా విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది. లాలా చెరువు దగ్గర నుంచి మోరంపూడి దాకా మీరు ఏదైతే దివాన్ చెరువు నుంచి గ్యామన్ ఇండియా దాకా ఒక ఫ్లైఓవరే తీసుకొస్తామని మీరు ఏదైతే చెప్పారో, సేమ్ అదే తరహాలో లాలా చెరువు నుంచి మోరంపూడి దాకా ఒక సింగిల్ ఫ్లైఓవర్ నాకు తెలిసి 2.8 కిలోమీటర్స్ వస్తుంది. ఒక సింగిల్ ఫ్లైఓవర్ కనుక మీరు తీసుకొస్తే రాజమండ్రి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మోరంపూడి దగ్గర ఫ్లైఓవర్ ఏ రకంగా అయితే ప్రజలు గుర్తుపెట్టుకుంటా ఉన్నారో, అదే తరహాలో లాలా చెరువు దగ్గర నుంచి మళ్ళీ మీకు ఏమవుతుందనంటే, ఇప్పుడు మీరు లాలా చెరువు ఫ్లైఓవర్ ఇప్పుడు మీరు కట్టేస్తారు, దాని తర్వాత ఫ్యూచర్ కిడ్ స్కూల్ దగ్గర కడతారు. ఇప్పుడు రేపన్న రోజున మీ తర్వాత నేనో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా ఎంపీ కింద అయితే అది ఎలా ఉంటుంది అంటే, మళ్ళీ నేను అక్కడ ఆనాల్ వెంకటప్పారావు రోడ్ దగ్గర కూడా ఒక ఫ్లైఓవర్ తీసుకురావాలా, జేఎన్ రోడ్ దగ్గర కూడా ఒక ఫ్లైఓవర్ తీసుకురావాలా. అది ఎలా ఉంటుందంటే రోలర్ కోస్టర్లా ఉంటుంది. అందు గురించి దూరదృష్టితో ఆలోచన చేసి లాలా చెరువు దగ్గర నుంచి మోరంపూడి దాకా సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావాల్సిందిగా ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి
మీకు ఎన్డీఏ గవర్నమెంట్లో కొంత పలుకుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకురండి. ఇప్పుడు దివాన్ చెరువు గ్యామన్ ఇండియా అనేది ఆ ప్యాకేజీలో భాగంగా కామన్గా వచ్చేస్తుంది. మీరు ఇంకా గోదావరి పైన ఒక బ్రిడ్జ్ తీసుకొచ్చే కార్యక్రమం చేయండి. ఇప్పుడు ఏదైతే రాజానగరం దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్కి సమాంతరంగా కొంచెం రాజానగరం దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ బైపాస్ చేసుకుని గోదావరి దగ్గర ఒక బ్రిడ్జ్ తీసుకొచ్చి కవూరుని బైపాస్ చేసుకుని డైరెక్ట్గా దేవరపల్లికి కనుక తీసుకెళ్తే అది అద్భుతమైన ప్రాజెక్ట్ అవుతుంది. ఈ రకంగా ఫార్వర్డ్ థింకింగ్తో ఒక విజన్తో ఆలోచన చేసి అవసరమైతే నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా చేస్తాను. ఈ రకమైన కార్యక్రమం చేయండి. ఇది కాకుండా రైల్వే స్టేషన్ దగ్గర కూడా అక్కడ కూడా ఇంకొక బ్రిడ్జ్ వేసే ప్రపోజల్ ఉంది. దాన్ని కూడా మీరు ఎక్స్పెడైట్ చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ కింద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎక్స్పెడైట్ చేయండి. మీరు ఏదో మొన్న చెప్తా ఉన్నారు రైల్వే స్టేషన్కి నేను ఏదో ఈస్ట్ వైపున అక్కడ ఒక స్టేషన్ తీసుకొస్తున్నాము. అది లాస్ట్ టైం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినప్పుడు అందులో ఉన్నాయి ఇవన్నీ కూడా. మీరు కొత్తగా తీసుకొచ్చేది ఏమి ఉండదు అందులో. మీరు వెస్ట్ సైడ్ ఏ రకంగా అయితే స్టేషన్ వస్తుందో ఆటోమేటిక్గా ఈస్ట్ సైడ్ కూడా ఆ యొక్క స్టేషన్ వస్తుంది. ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా ప్లాట్ఫామ్ అక్కడ తీసుకురావాలి. తీసుకుని వచ్చి మొత్తం యాక్సిస్ అంతా కూడా తీసుకురావాలి. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు గోదావరి పైన బ్రిడ్జిలు తీసుకురావడము, ఇలా ఒక సింగిల్ ఫ్లైఓవర్లు తీసుకురావడము, ఇవి పెద్ద ప్రాజెక్టులు. గతంలో నేను నా హయాంలో ఉన్నప్పుడే లాస్ట్ మినిట్లో ఇంక్లూడ్ చేశాం. సుమారుగా 270 కోట్లు 280 కోట్ల రూపాయలు. అది ఆల్రెడీ శంకుస్థాపన ప్రధానమంత్రి గారు ఆ శంకుస్థాపన చేశారు. అందులో మేమందరం కూడా భాగస్వామ్యుల కింద ఉన్నాం. ఇప్పుడు అదేదో మీరు చేశారని టైప్లో ప్రజలకు అనిపిస్తూ ఉంది. ఇది కాకుండా ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ 100 కోట్ల పైన నా హయాంలో తీసుకుని వచ్చి అది కంప్లీట్ అయిపోయింది. దాన్ని త్వరగా మీరు కేంద్ర మంత్రి గారిని ఎవరినైనా తీసుకుని వచ్చి దాన్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఎన్ఆర్సీపీకి సంబంధించి 88 కోట్ల రూపాయలు గోదావరి ప్రక్షాళన నిమిత్తము నేను ఎంపీ కింద ఉన్నప్పుడు నేను తీసుకురావడం జరిగింది. దీన్ని కూడా ఎక్స్పెడైట్ చేసి ఏదైతే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎస్టీపీస్ ఉన్నాయో 60 MLDకి సంబంధించి దాన్ని త్వరగా కంప్లీట్ చేయండి. ఆల్రెడీ నిధులు వచ్చేసి ఉన్నాయని కూడా గుర్తుకు చేస్తా ఉన్నాం. ఇది కాకుండా ఇందాక నేను దివాన్ చెరువు దగ్గర నుంచి వేమగిరి దాకా ఫ్లైఓవర్ల గురించి చెప్పాను. దీనికి సంబంధించి ఈ కాపీ ఇది జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్. అంటే ఇప్పుడు ఏదైతే సర్వీస్ రోడ్స్ వస్తూ ఉన్నాయి చూసారా, దివాన్ చెరువు దగ్గర నుంచి వేమగిరి దాకా, ఆ సర్వీస్ రోడ్స్తో పాటు బ్యారికేటింగ్ వేసుకుని ప్రతి జంక్షన్లో హైమస్ట్ లైట్లు, దానికి సంబంధించి ఇది ఆర్డర్ శాంక్షన్ కాపీ. ఇది కాకుండా ఇది ఫ్లైఓవర్లు సుమారుగా ఇది ఎన్ని కోట్ల రూపాయలు అని అంటే ఇది దివాన్ చెరువు టు వేమగిరి ఫ్లైఓవర్స్. ఇంకో కాపీ ఉంటుంది తీసుకురా. ఇది కాకుండా ఇది సంబంధించి రాజమండ్రి బైపాస్ రోడ్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ అని నేను చెప్తా ఉన్నానో దానికి సంబంధించిన కాపీ ఇది. దీన్ని మొత్తము కేస్ స్టడీ మొత్తం జరిగింది. కేస్ స్టడీలో కూడా దీనికి అన్ని రకాలుగా కూడా క్లియరెన్స్లు వచ్చినాయి. దీనికి బడ్జెట్ అలొకేట్ చేయించుకొని దివాన్ చెరువు దగ్గర నుంచి పొట్టిలంక దాకా, మేబీ రాజానగరం నుంచి పొట్టిలంక దాకా ఆల్రెడీ గతంలో హరికృష్ణ గారు కలెక్టర్ కింద ఉన్నప్పుడు అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కూడా మార్కింగ్లు కూడా పెట్టున్నాము. దీన్ని కూడా ఎక్స్పెడైట్ చేస్తే ఒక బైపాస్ రోడ్డు కూడా నేను అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాను. మీరు ఏంటంటే బడ్జెట్ అలొకేట్లు చేయించుకోవడమే. ఇక్కడ నుంచి రీజనల్ ఆఫీసుల దగ్గర నుంచి ఎన్హెచ్ఏఐ అక్కడ ఉన్న మెంబర్ దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకుని డైరెక్ట్గా ఎన్హెచ్ఏఐ చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా ఫైల్ వర్క్ పేపర్ వర్క్ అంతా కూడా పూర్తి స్థాయిగా చేశాను. దీన్ని కూడా మీరు ఎక్స్పెడైట్ చేస్తే రాజమండ్రికి ఒక బైపాస్ రోడ్ కూడా వస్తుంది.
ఇదిగోండి, ఇది ఇప్పుడు నేను ఏదైతే ఫ్లైఓవర్స్ గురించి చెప్తున్నానో, లాలా చెరువు, బొమ్మూరు, ఫ్యూచర్ కిడ్స్, వేమగిరి, ఈ 4 ఫ్లైఓవర్లకి కలిపి 345 కోట్ల రూపాయలు. ఇది ఏ తారీఖున అంటే 17 మే 2023న ఈ కాపీ మనకు వచ్చింది. దీనికి సంబంధించి బడ్జెట్ అలొకేట్ చేయించుకోవడమే, ఇది రెగ్యులర్ ప్రాక్టీస్లో అయిపోతుంది. ఇది మనం కూడా పెద్ద కష్టపడక్కర్లేదు. ఇది కాకుండా ఖమ్మం దేవరపల్లి, సరే ఈ ఖమ్మం దేవరపల్లి రోడ్డు నా ఘనత ఏం కాదు, ఇది ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ లెక్క ప్రకారంగా వచ్చేసింది, ఇది నేను చేసింది కూడా ఏం కాదు. ఇది కాకుండా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 20 కోట్ల రూపాయలు అప్పుడు స్పోర్ట్స్ ఎండీతో కూర్చుని ఇవన్నీ కూడా 20 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చాం ఆదికవి నన్నయ్యకి సంబంధించి. ఇది కాకుండా ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా చెయ్యాలి అని చెప్పి, ఎస్టీపీఏ చేయాలని కలెక్టరేట్కి ఆనుకుని ఒక 2 ఎకరాలు కేటాయించాము. దీన్ని కూడా ఎస్టీపీఐ దగ్గరకు వెళ్ళి కూడా అక్కడ కూడా ప్రపోజల్స్ మూవ్ చేసాం, ఇంకా శాంక్షన్ రాలేదు. దాన్ని కూడా కొంచెం ఎక్స్పిడైట్ చేయమని వారిని కోరుతా ఉన్నాం. ఇట్లాగా సరే, ఇంకా మోరంపూడి ఇవన్నీ నేను పెద్ద చెప్పక్కర్లా. ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే నేను సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి సంబంధించి, ఎయిర్పోర్ట్ పేపర్ ఇవ్వాల, ఎయిర్పోర్ట్కి సంబంధించి అక్కడ ఒక 370 కోట్ల రూపాయలు 5 బేస్కి, అక్కడ కూడా 370 కోట్ల రూపాయలు అక్కడ కూడా తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా నేను మర్చిపోతున్నాను కూడా, ఏదైతే జీలుగు మిల్ నుంచి కొయ్యలగూడెం దాకా 20 సంవత్సరాల నుంచి లారీలు తిరగబడిపోతూ ఉంది, అక్కడ తీసుకుని వచ్చి 195 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి అక్కడ రోడ్డు వేయించడం జరిగింది. ఇట్లాగ ఇన్ని కార్యక్రమాలు నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు సంతృప్తికరంగానే నేను చేయగలిగాం. ఇప్పుడున్న ఎంపీ గారు కూడా ఒకవేళ మీకున్న బిజీ స్కెడ్యూల్లో మీరు ఒకవేళ రాజమండ్రిలో అవైలబిలిటీ లేకపోయినప్పటికీ ఇవన్నీ కూడా సాధించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంటే అలా కాదు ప్రజల్లో వ్యతిరేకత కనబడలేదని మీరు అడిగారా, చూసారా? సూపర్ 6 అలా కాదు, వినండి అన్న, సూపర్ 6 హామీలు, అరే సూపర్ 6 హామీలు ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రజలకు హ్యాపీయా? ప్రజలకు హ్యాపీయా? వ్యతిరేకత ఉండదా? ఎందుకుండదు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. ఇప్పుడు మీకు తల్లికి వందనం రావట్లే, మరి ఏంటి, 2 ఉన్నాయి కదా, 2 హామీలకు సంబంధించే ఉన్నాయి కదా. సూపర్ 6లో తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ, అవి కూడా పూర్తి స్థాయిగా లేవు. ఇదే 2 హామీలు లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు. ఒకటే ప్రజల నుంచి వ్యతిరేకత విపరీతంగా ఉందండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వాళ్ళు గుద్దేసుకోవడమే కదా, డబ్బులు ఇచ్చేయడం గుద్దేసుకోవడమే కదా. అక్కడ మీకు క్లియర్గా కనబడుతూ ఉంది ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటి ఇది కాకుండా ప్రధానమైన లోకల్ ఇష్యూస్ అండి. నేను ఇవాళ అడుగుతున్నా, ఇక్కడ పందిరి మహాదేవుడి సత్రానికి సంబంధించి జేఎన్ రోడ్లో 100 కోట్ల రూపాయల ఆస్తి, అది కరెక్ట్గా చెరుకూరి కళ్యాణ మండపానికి ఎదురుగుండా ఉంది. 4 ఎకరాలు, 4 ఎకరాల స్థలాన్ని ఎట్లాగా ఏ నిబంధన ప్రకారం ఒక దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన భూమిని పెళ్లికి ఎలా ఇస్తారండి? అంటే అధికార మదమా? ఏ బేసిస్లో ఇస్తారు? గతంలో నేను ఎంపీ కింద ఉన్నప్పుడు, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్, కొంతమంది ఆఫీసర్స్తో కొల్లుడయ్యి ఆ 4 ఎకరాల భూమిని చవక రేట్లకి, నాకు తెలిసి 2-3 లక్షలకి ఆ రేట్లకి
తీసుకోవాలి, లీజ్ తీసేసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసి ప్రపోజల్ చేసి ఎండోమెంట్స్ కమిషనర్కి పంపిస్తే అక్కడ ఆ రోజు అడ్డుకున్న వ్యక్తి నేను. జేఎన్ రోడ్డు చెరుకూరి కళ్యాణ మండపానికి ఎదురుగుండా ఉన్న 4 ఎకరాల స్థలము అది ఇవ్వనివ్వకుండా సీఎం ఆఫీస్లో కూర్చుని దాన్ని క్యాన్సిల్ చేయించి హోల్డ్ చేయించిన వ్యక్తి నేను. ఇప్పుడు మళ్ళీ అలాంటి సంస్కృతే మళ్ళీ ఇప్పుడు తీసుకుని వచ్చి ఇప్పుడు ఏ నిబంధన ప్రకారం పెళ్లికి ఇస్తున్నారు. ఇప్పుడు దాని లీజుకి కూడా మొన్న నేను ఈవోతో మాట్లాడితే లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లోనే ప్రపోజల్ వెళ్ళిందండి, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్నాడు. బాబు నాయనా, అది ఆప్ చేయించింది నేను, అలాంటి కార్యక్రమాలు పెట్టేదానికి లేదు. అది 100 కోట్ల రూపాయల ఆస్తి, నెలకి కనీసము ఒక 30-40 లక్షల పైమాట అద్దెలు వస్తే కానీ ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనది అనే ఆ రోజు నేను ఆప్ చేయించాను. ఇప్పుడు కూడా లీజ్కి ఇస్తే ఇవ్వండి, నేను కాదనన్ను. కాకపోతే దానికి సంబంధించి ఆ స్థలము నాకు తెలిసి 200 కోట్ల రూపాయల ఆస్తి, దానికి సంబంధించి కనీస పక్షాన ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్ రెంట్లకు వస్తే ఆ భూములు ఇచ్చినా ఒక అర్థం. అంతేగాని దీన్ని అన్యాక్రాంతం అయితే చూస్తూ ఊరుకుంటామని మాత్రం మీరు అనుకోకండి. ఇది కాకుండా మొన్న ఈవీఎం ఎమ్మెల్యే గారు ఆయన చెప్తా ఉన్నాడు, ఏది అక్కడ పశువుల ఆసుపత్రి ఎదురుగుండా 5 కోట్ల రూపాయల భూమి స్కామ్ అన్నాడు కదా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయ్యిందండి? అంటే నేను స్టార్ట్ చేస్తున్నానా? నేను కొట్టేసి ఈ 5 కోట్ల రూపాయల భూమిలో కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయింది? ఈవీఎం ఎమ్మెల్యే గారు మీరు చూస్తున్నారా లేదా? మీకు ముడుపులు అందేయా? మీరు ఒప్పుకున్నారా? ఇది ఇందులో అవకతవకలకు గనక జరిగితే పశువుల ఆసుపత్రి ఎదురుగుండా 5 కోట్ల రూపాయల స్కామ్ అని మొత్తం ఊరంతా జల్లించేసావు కదా. 5 కోట్ల రూపాయల స్కామ్ మాజీ ఎంపీ చేసాడు. మరి కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు? ఆప్ చేయండి. ఎవరు చేస్తున్నారు నాకు తెలీదు, ఆ లీజ్ హోల్డరే అని అనుకుంటున్నాను. లేకపోతే ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు ఎవరైనా తీసుకుని చేస్తున్నారు నాకు తెలియదు. అది కూడా గౌతమి సూపర్ బజార్, దాన్ని కూడా మీడియా ముందు పెడతా ఉన్నా, ప్రజల ముందు పెడతా ఉన్నా. 5 కోట్ల రూపాయల స్కామ్ కనుక నేను చేస్తే మరి ఏంటి, ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నా. ఇప్పుడు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? ఆ కన్స్ట్రక్షన్ ఆపాలి కదా. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, మన చేతిలో బురద ఉంది కదా అని చెప్పి బురద జల్లేశారు, మరి అక్కడ జరుగుతుంది కదా. ఫస్ట్ మీరు కడుక్కోండి. ఇది కాకుండా గోరక్షన్పేట, మొన్న గోరక్షన్పేటలో ఎంత వైఫల్యం అండి. డైరెక్ట్గా బ్లాక్ కలర్ తూర, పెద్ద తూర తీసుకుని వచ్చి రోడ్డుకి అడ్డంగా పెట్టేశారు. పాపం ఒక వ్యక్తి, కాలేజ్ చదువుకునే వ్యక్తి బైక్లో వెళ్తూ నైట్ టైం కనబడలా, ఎగిరిపడి చనిపోయాడు. ఏది ప్రాణం విలువకి మీకున్న చిత్తశుద్ధి ఏది అని అడుగుతున్నా. ఏం చేశారు? ఇప్పుడు దానికి సంబంధించి ఎక్కడైనా కేసు కట్టారా? ఎవరిని బాధ్యులు చేశారు? మున్సిపల్ అధికారులను బాధ్యులు చేశారా లేదా? కాంట్రాక్టర్ని బాధ్యుడు చేశారా లేదా? కేసు కట్టారా లేదా? ఎందుకు కట్టలేదని అడుగుతున్నా. ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా? అది మీ తాలూకా వ్యక్తులకో ఎవరికైనా జరిగితే దానికి బాధ ఏ రకంగా ఉంటుంది? అది అర్థం కావట్లేదా? రోడ్డుకి రోడ్డులో పెద్ద తోర తీసుకొచ్చి రోడ్డుని బ్లాక్ చేశారు. బ్యారికేటింగ్ పెట్టాలి కదా, రోడ్ డైవర్షన్ మార్గాలు పెట్టాలి కదా, గ్లోసైన్ బోర్డులు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా. ఎంత వైఫల్యము ఇక్కడ కనబడుతుంది అనేది ఒకసారి ప్రజలను అర్థం చేసుకోమన్నారు. ఇది కాకుండా ఏదైతే వైన్ షాపులు సంబంధించి బెల్ట్ షాపులు, వీధికో బెల్ట్ షాప్ ఉందండి. మీరు ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఉంటే జీపులు వస్తున్నాయంట. జీపులు ఏంటంటే ఆ జీపుల్లో బెల్ట్ షాపుల్ని పట్టుకోవడానికి కాదు, బెల్ట్ షాపులు పెట్టుకోండి అని చెప్పి సరుకు ఇవ్వడానికి జీపులు తిరుగుతున్నాయంట ప్రతి వీధుల్లో. మీ ఇంట్లో పెట్టుకుంటారా బెల్ట్ షాపు? ఇగో బాటిల్ ఇస్తాం. లేకపోతే మీ ఇంట్లో పెట్టుకుంటారా, మీ షాప్లో పెట్టుకుంటారా, ఇగో బాటిల్ లేదు. అలాగా మొత్తం డోర్ డెలివరీలకు వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు దాకా బెల్ట్ షాపులకి జీపులు తిరుగుతున్నాయి.
ఇంకొన్ని రోజులు పోతే ప్రతి ఇంటింటికి కూడా ఓ టైంకి బాటిల్ ఇచ్చి వెళ్ళిపోతారేమో, హోమ్ డెలివరీ. అంటే ఈ రకంగా ఇంత దారుణంగా కూటమి ప్రభుత్వం ఉందనేది ప్రజలు ఒకసారి గమనించగలరు, అర్థం చేసుకోగలరు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇవన్నీ అసలు బెల్ట్ షాప్ అనేదే లేదే. నేను ఒకటి అడుగుతున్నానండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే కదా. మరి ఇదే నారా లోకేష్ గారు, మరి ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు? ఆయనకు వర్తించదా? ఆయన ఏమని మాట్లాడాడు? నోటుకు వచ్చిన మాటలు మాట్లాడాడు. అప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని గజ దొంగ కిందన, పిరుకోడు, రకరకాల మాటలు. మరి ఆయనకు వర్తించదా? ఇప్పుడు యాక్షన్ ఉంటే రియాక్షన్ ఉంటుంది కదా. మరి నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీరు చేస్తేనేమో అంతానేమో మంచి, పక్కనోడు చేస్తేనే మట్టుకి చెడ్డ. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మా అక్క చెప్తా ఉంది, స్పీకర్ అయ్యన్ పాత్రుడు ఎన్ని బూతులు మాట్లాడాడండి? 10 బూతులు మాట్లాడాడు. మరి యాక్షన్ ఏది? యాక్షన్ ఏది? అందరికీ సమన్యాయమే కదా. సమన్యాయమే కదా. మొన్న ఆయన స్పీకర్ కింద ఉన్నప్పుడు కూడా మాట్లాడాడు, బూతులు తిట్టాడు. స్పీకర్ కింద ఉన్నప్పుడు కూడా మాట్లాడాడు. కాదు, మీరు కొంచెం బాగా తెలుగుదేశానికి భజన కొడుతున్నట్టు ఉంది. అయ్యో పాపం అని మీ దగ్గర ఏంట? అమ్మా ఆగమ్మా బాబు. హలో, నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు ఇదే సేమ్ నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంటే ఇవ్వండి, లేకపోతే లేదు. మీకు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి, అంకితభావం ఉంటే ప్రతిపక్ష హోదా కల్పించండి. ఖచ్చితంగా ప్రజల తరపున నుంచుని అధికార పక్షం, ప్రతిపక్షము సమాంతరంగా ఉంటే ఎప్పుడు కూడా ప్రజలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇదే సేమ్ ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 ఎమ్మెల్యేలు వస్తే 3 ఎమ్మెల్యేలు బీజేపీకి వస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? ఇదే సేమ్ ఎన్డీఏ గవర్నమెంట్ కదా. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు ఇదే సేమ్ గతంలో కూడా పీజేఆర్ గారు 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఆయనకుంటే, ఆయన కూడా నంబర్స్ లేవు, సంఖ్యాబలము లేనప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? ఇప్పుడు ప్రజల పక్షాన ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి జరగాలి అని అంటే ఒక హెల్దీ డెమోక్రటిక్ సిస్టమ్ ఉండాలండి. ఇప్పుడు మేము ప్రతిపక్ష హోదా ఏమో మీకు అందరు ఎమ్మెల్యేలాగా మీకు కూడా సమానం అని అంటే దాంట్లో అక్కడ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ప్రతి ఎమ్మెల్యేకి 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడడానికి ఉంటుంది. ఆ 2 నిమిషాలు 3 నిమిషాల బదులు నేను బయట నుంచి మాట్లాడతాను, ప్రజలకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తున్నారు కదా. మీరు నిజంగా ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా అక్కడ అసెంబ్లీలో ఉండి మాట్లాడతారు. అదే చెప్తున్నారు కదండి. అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీలో మనం ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ ఇవ్వకపోతే, మనం చెప్పాలనుకున్న ప్రజెంటేషన్ ఉన్నది ఒకటే ప్రతిపక్షము, ఆ ప్రజెంటేషన్ ఇవ్వకపోతే వెళ్ళి ఉపయోగం ఏంటి అనేది. అది అన్ని పార్టీలు కొట్టుకోవడం ఏం లేదండి, ఉన్నది ఒకటే పార్టీ, ఉన్నది ప్రతిపక్షం ఒకటే పార్టీ. మరి మీరు ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలి, ప్రజల పక్షాన వాయిస్ రావాలి అని అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే దానికి సంబంధించి న్యాయం జరుగుతుంది తప్పితే, ఇప్పుడు ఉన్నాయి 3 పార్టీలు 4 పార్టీలు ఉన్నాయండి. అండ్ ఇప్పుడు నేను అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు అలా కాదు, నేను అదే చెప్తా ఉన్నా, వాళ్ళు ప్రత్యేక హోదా తేలేరు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు.
ఇప్పుడు ప్రత్యేక హోదా మైనారిటీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మరి ప్రతిపక్ష ప్రత్యేక హోదా ఇవ్వాలి కదండి. వీళ్ళు డిమాండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మా ఎంపీల మద్దతు మేము ఉపసంహరించుకుంటున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తే చచ్చినట్టు ఇస్తారు. వాళ్ళు 242 ఎంపీలు ఉన్నాయి, 36, 37 ఎంపీలు వాళ్ళు షార్ట్ ఫాల్ ఉన్నాయి. వీళ్ళకున్న 20 ఎంపీలతో వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ పడిపోతుంది. ప్రత్యేక హోదా దానికి అంతటి అదే వస్తుంది. అప్పుడు 303 ఎంపీలు ఉన్నాయి, అది వేరు. ఇప్పుడు మేమేం గవర్నమెంట్, ఒకసారి వినండి, మేము గవర్నమెంట్లో లేము. మేము ఎంపీలు ఉన్నా రాజీనామాలు చేసినా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పడిపోదు. ఇక్కడ 242 ఎంపీలు బీజేపీకి ఉన్నాయి, తెలుగుదేశానికి ఈ ఎన్డీఏ కూటమికి 21 ఎంపీలు ఉన్నాయి. ఆ 21 ఎంపీలు మద్దతు ఉపసంహరించుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా గవర్నమెంట్ పడిపోద్ది. గవర్నమెంట్ పడిపోతే ఏమవుతుంది? ఆ డిమాండ్ అంటూ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది. ఇంత పెద్ద గొప్ప అవకాశం ఎవరికి రాదు. ఆ స్థానంలో మేముంటే ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళు, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ తెచ్చి ఉండేవాళ్ళు. ఏమండి, నేను ఒకటి చెప్తాను. శివరాత్రికి పుష్కర్ ఘాట్ తప్పించి రాజమండ్రిలో ఏ ఘాట్లని శుభ్రాలు చేయలేదండి, తూతూ మంత్రం కింద చేస్తారు. ఆ పుష్కర్ ఘాట్లో కూడా కొన్ని చోట్ల చూస్తే అవి ఏదైతే మీకు సపోర్ట్ రాడ్స్ ఉన్నాయో ఆ రాడ్స్ ఇరిగిపోయినాయి, ఆ పైనంతా సూదిగా ముక్కలు కనబడుతున్నాయి. ఎవరైనా వెళ్ళి ఆ జనాల మధ్యలో దాని మీద కాలేస్తే కాలు తీసేసే పరిస్థితులు ఉంటాయి. ఆ రకమైనవి ఉన్నాయి. మరి ఏదైతే శివరాత్రి ఆ రోజు కార్తీక మాసమే సరిగ్గా చేయలేని వాళ్ళు రేపు పుష్కరాలు ఏం చేస్తారో అది కూడా చూస్తాం.